హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను శాప్ గ్రీన్ శారీ, ఇది కూడా ఫ్రాక్లకు కానీ శారీలకు కానీ యూస్ చేసుకుందామని నేను తీసుకొచ్చానండి. దీని మీద పెయింట్ వేద్దామని, దీనికి కూడా హైడ్రాలిక్ ఫ్లవర్స్ లాగా వేద్దామని తీసుకొచ్చానండి ఈరోజు. దానికి కావాల్సి ఆల్రెడీ ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నాను. దీని కింద ఆల్రెడీ ప్యాడ్ ఒకటి పెట్టుకున్నానండి. కలర్స్ అవి అంటకుండా కలర్స్ ఇదిగోండి, టమాటో రెడ్, శాప్ గ్రీన్, వైట్, ఎల్లో, కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. ముందర దీనికి వితౌట్ డిజైన్ అండి, డిజైన్ వేయట్లేదు. దీనికి కూడా ఆల్రెడీ ఒకసారి వేశాను, బ్లౌజ్కి వేసానండి. అప్పుడు డ్రెస్కో బ్లౌజ్కి వేసినట్టున్నాను, గుర్తులేదు. డ్రెస్కే. ఇప్పుడు నేనేమో శారీకి వేస్తున్నానండి. చూడండి, వేస్తాను. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిజైన్ ఏం లేదు, జస్ట్ ఇలా 3 డాట్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒకటి అంతే పెట్టుకొని కొద్దిగా బ్రష్ తడుపుకొని మనకు కావాల్సిన ఏ రంగు పెట్టాలనుకున్నామో ఆ రంగు పెట్టేయటమేనండి. ఇట్లా 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 రౌండ్ షేప్లో పెట్టుకోవటమేనండి. ఇది ఎక్కువగా పెట్టేసుకొని ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుందండి. మధ్యలో కొంచెం బ్రష్ తడుపుకోండి. కొద్దిగా బ్రష్ తడుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ స్ప్రెడ్ అయినా ఏం కాదండి. పక్కకి వెళ్ళినా కొంచెం వాటర్ పక్కకి వెళ్తూ ఉంటుంది ఒక్కోసారి, ఏం కాదు. ఇట్లా వేసేసుకొని వదిలేసేయండి. వదిలేసి ఇప్పుడు లీవ్స్ వేసుకుందాం మనం. ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఒక్క నిమిషం లీవ్స్ వేసుకుందాం. గ్రీన్ తీసుకొని ఇట్లా కాడలు స్టెమ్స్ వేస్తున్నానండి. శాప్ గ్రీన్ తోటి స్టెమ్స్ వేస్తున్నాను. ఇట్లా గ్రీన్ తోటి లీవ్స్ లాగే వేసేద్దామండి. ఏదో ఒక మోడల్ మీకు నచ్చిన వేసేసుకోండి. లీవ్ లాగా ఆకులు. ఇది శారీకైనా యూస్ చేసుకోవచ్చు, డ్రెస్కైనా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలాగా చాలా ఈజీ అండి. ఈ డిజైను చక్కగా వేసుకోవచ్చు. శారీ
నెక్స్ట్ వైట్ తీసుకుంటున్నానండి. ఏదో ఆ ప్రక్క నుంచి ఇక్కడి నుంచి మొదలు పెడదాము. అట్లా 4 petals. కొద్దిగా స్ప్రెడ్ అయినట్టున్న నో ప్రాబ్లం అండి, అది చక్కగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఫ్లాట్ బ్రష్తో వేసేస్తున్నా నేను. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. కొంచెం వైట్లో కొద్దిగా వాటర్ తడుపుకోండి, కొంచెం కలుపుకోండి, బాగుంటుంది, చక్కగా వస్తుంది. కొంతమంది శారీ పెయింట్స్ పోతాయా అని అడుగుతున్నారండి. మనము శారీ కలర్ వేసాక 1 day ఆరనిచ్చి రివర్స్లో ఐరన్ చేసేసుకుని ఆ తర్వాత 1 day ఆగిన తర్వాత వాష్ చేసుకోండి, ఏం కాదు, పోవండి. ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లీవ్స్లో మధ్యలో ఎల్లో పెడుతున్నానండి. ఎల్లో తీసుకొని ఇట్లా అందంగా ఉంటాయండి. లాస్ట్లో కొంచెం గ్రీన్ తీసుకొని ఇట్లా ఇలానండి, తొడిమిలాగా, ఫ్లవర్కి తొడిమిలాగా వస్తుందండి. మనకి ఫ్లవర్కి చివర తొడిమి వచ్చినట్టు వస్తుందన్నమాట. ఇట్లా ఈ పింక్ కలర్ మించి రానిచ్చేసేయండి. ఇలాగా చూడండి ఎంత బాగుంది. ఇంతేనండి, ఫినిష్ అయిపోయింది. ఇది కాస్త ఫ్యాన్ దగ్గర అలా ఆరనిచ్చి ఐరన్ చేసేటివి, నేను తిరిగేసి ఐరన్ చేసేటివి. ఆల్రెడీ నేను ఇక్కడ వేసాను, చూపిస్తాను. కలర్స్ తీసేసి పక్కకు పెట్టేసి నేను చూపిస్తాను.
ఆల్రెడీ నేను వేశాను, చాలా వేసానండి. ఫినిష్ అయిపోయింది, ఇంకా 2 వేసేస్తే అయిపోతుంది. వీడియో నచ్చిందా అండి? 2 కలర్స్ యూజ్ చేస్తాను, ఎక్కువ యూజ్ చేయలేదండి. గ్రీన్ మీద ఈ పింక్, చక్కటి ఫ్లవర్స్ అండి. నచ్చిందండి? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.